హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలు అవి రెండు లయబద్ధమై అనుసంధానంగా మారడాన్నే ధ్యానము అని అంటారు కదా ఫ్రెండ్స్. దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం. మనిషి దేవుడుగా మారే సింపుల్ టెక్నిక్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. శ్వాస అన్నది మనము ఉన్నంత కాలము జరుగుతూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది లేకపోతే ఏమంటారు? శవము అంటారు. ఆ శ్వాస ఎంత గొప్పదంటే మనల్ని ఎప్పుడు ఆ విశ్వంతో, ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్తో అనుసంధానం కావడానికి ఉపయోగపడుతూ ఉంది. అది ఉత్తమమైన సాధనం. అంతే కదా. ఆ శ్వాస మనము ఆ ఉన్నత తలాల లోకాలలో వాళ్ళతో మనము అనుసంధానం కావడానికి ఉన్న ఉత్తమమైన సాధనం లాంటిదే కదా ఫ్రెండ్స్. అందుకే శ్వాసతో మనము ఎప్పుడూ అనుసంధానంలో ఉన్నామనుకోండి, అప్పుడు ఆ సమస్త ప్రకృతితో పాటు మనము ఆ ఉన్నత తలాల్లో ఉన్న పరమ గురు మండలి దానితో కూడా అనుసంధానం చెందబడి ఉంటాం. అక్కడ ఉన్న మాస్టర్స్తోనే కాకుండా ఆ పైన ఉన్న తలంలో ఉన్న పరమ గురు మండలితో కూడా అనుసంధానమై ఉంటాం ఫ్రెండ్స్. మనము అసలు నిజంగా ఎప్పుడూ ఆ పరమగురు మండలితో అనుసంధానంలోనే ఉన్నాము. ఆ బృందంలోని మనుషుల్లాగే కూడా మనుగడ సాగిస్తున్నాం. ఎప్పుడూ ఆ బృందం నుంచి కూడా మనము విడివడలేదు. ఈ సంగతిని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలంటే మనం చేయవలసిందేమిటి? మన ప్రాపంచికంలో మనకి ఎన్నో పనులుంటాయి కదా, వాటిని కొంత మేరకు, ఉన్నంత మేరకు అంటే అవసరం ఉన్నంత మేరకు చేసుకొని మిగతా తీరిక సమయాల్లో మనము చక్కగా శ్వాస మీద ధ్యాస ఉంచాలి ఫ్రెండ్స్. చూడండి, అంత గొప్ప సాధనాన్ని మనం ఎంతో ఈజీగా తీసుకుంటూ ఉన్నాం. ఆ పైన ఉన్న మాస్టర్స్తో అనుసంధానం అంటే ఊరికే కాదు కదా ఫ్రెండ్స్. హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని మన సహజ సిద్ధంగా జరుగుతూ ఉన్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనము ఆహ్లాదంగా గమనిస్తూ ఉంటే అవి మన శరీరంలో ఎన్ని అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నాయో మనకు నిజంగా అప్పుడు అర్థమవుతుంది. ధ్యానంలో మనము శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు వాతావరణంలో ఏముంటుంది? మన చుట్టూ గాలిలో ఆక్సిజన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది మనము శ్వాస రూపంలో మన నాసిక అంటే మన ముక్కు గుండా ప్రవేశించి ఉచ్ఛ్వాసగా మారి మన నుదుటి భాగంలోని రెండు కనుబొమ్మల మధ్యకు మొట్టమొదటగా లోపలికి వెళ్ళిన అక్కడికి చేరుకుంటుందన్నమాట. అక్కడి నుంచి మెల్లమెల్లగా కిందకి ప్రయాణిస్తూ కళ్ళు, ముక్కు, మరి చెవులను దాటుతూ గొంతు భాగానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి దాని గమనం చాలా మెల్లగా అయి శరీరం అంతా విస్తరించి మన నాడులు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో కూడళ్ళు అంటే ఎన్నో నాడులు ఉన్నాయి. ఆ నాడులన్నింటిలోకి ప్రవేశిస్తుంది. ఆ క్రమంలో అది ఏమవుతుంది అంటే నాభి భాగంలోకి ప్రవేశిస్తుంది. మరింత గాఢతను సంతరించుకొని క్రమంగా మన ప్రక్కటెముకల ద్వారా మన గుండె మరి ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తుందన్నమాట. ఊపిరితిత్తుల్లో జరిగే వాయు మార్పిడి వల్ల ఏమవుతుంది? అది మనం తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసగా మారుతుంది. అది మళ్ళీ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? నాసికారంధ్రము గుండా మళ్ళీ తిరిగి బయటికి వస్తుంది. మన నాసికారంధ్రాల గుండా ఉచ్ఛ్వాసగా లోపలికి వస్తూ ఉన్న గాలి, నిశ్వాసగా బయటికి వెళ్ళిపోతూ ఉన్న గాలి రెండూ కూడా
నిజంగా అద్భుతమైన ప్రకంపనలతో కూడిన లయబద్ధమైన అనుసంధానంగా, అంటే లయబద్ధమైన అనునాదంగా మారడమే ధ్యానం. చూడండి ఫ్రెండ్స్, మన నాసికలో గుండా లోపలికి వెళ్ళే ఉచ్ఛ్వాస, బయటికి వెళ్ళే నిశ్వాస, అవి తమంతట తామే జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ప్రకంపనలతో ఒక అనునాదం, అంతే కదా, ఏదైనా కదా ఒక సంగీతం లాగా అలా ఉండేదాన్ని ధ్యానం అని అంటారు ఫ్రెండ్స్. ఇలా మన చుట్టూ విస్తరించి ఉన్న గాలి ఏమైంది? శ్వాసగా మారింది. మన శరీరంలోనికి ప్రవేశించి ఒక లయబద్ధమైన అనునాద ప్రక్రియ ద్వారా అదేమైంది? ప్రాణశక్తిగా మారడానికి మనం ఏమైనా చేస్తూ ఉన్నామా? మనలోనికి వెళ్ళిన గాలి ప్రాణశక్తిగా మారుతూ ఉంది. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస అనే ఆ అనునాదం, ఆ ప్రక్రియనే మనకు ప్రాణశక్తిగా మార్చేస్తూ ఉంది. ఒక్కొక్క శరీర భాగంలో జరుగుతూ ఉన్న మన శ్వాస యానాన్ని ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఏమవుతుంది? ఆయా భాగాలన్నీ తమంతట తామే శ్వాసిస్తూ ఉచ్ఛ్వాస ప్రక్రియ ద్వారా లోనికి వస్తూ ఉన్న గాలిని ప్రాణశక్తిగా పరిమార్చడం మనం గ్రహించవచ్చు. అంటే మన లోపలికి వస్తూ ఉన్న శ్వాస, ఆ ఉచ్ఛ్వాస ప్రక్రియ ఉంది కదా, అది ప్రాణశక్తిగా మారుతూ ఉంది అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. అంటే మనము కళ్ళు మూసుకొని ఆ శ్వాస క్రమాన్ని గమనిస్తూ ఉంటే మనం ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇలా గమనికతో కూడిన మన శ్వాస ప్రాణశక్తిగా మారి మన శరీరాన్నంతా శుద్ధి చేసి శరీరములోని కోటానుకోట్ల కణాలను శక్తివంతం చేసి వాటిలో ఉన్న కాలం తీరిన కణాలను పునరుజ్జీవింప చేస్తుంది.